హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కథ వినాయకుడి జననం. అంటే ఈ కథ వినాయకుడు శివపార్వతుల అనుగ్రహంతో ఎలా జన్మించారు మరియు ఆయనకు గజాననుడు అంటే ఏనుగు ముఖం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పరమేశ్వరుడు ఎప్పుడూ లోక సంక్షేమం కోసం తపస్సులో లీనమై ఉండేవారు. ఆ సమయంలో పార్వతీదేవికి తన ఏకాంతాన్ని భద్రతను చూసుకునేందుకు మరియు తన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే ఒక పుత్రుడి అవసరం ఏర్పడింది. పార్వతీదేవి తన దేహపు మట్టిని పసుపును ఉపయోగించి తన యోగశక్తి ద్వారా ఒక పురుష రూపాన్ని తయారు చేసి అందులో ప్రాణం పోసింది. ఆ విధంగా వినాయకుడు జన్మించారు. పార్వతీదేవి ఆ బాలుడిని ద్వారపాలకుడిగా నియమించి, నేను స్నానం ముగించుకొని వచ్చే వరకు ఎవ్వరికి కూడా లోపలికి అనుమతించవద్దని కఠినంగా ఆజ్ఞాపించింది. వినాయకుడు ద్వారం వద్ద కాపలా కాస్తున్న సమయంలో పరమేశ్వరుడు లోపలికి రావడానికి వచ్చారు. వినాయకుడు పార్వతీదేవి ఆజ్ఞ మేరకు శివుడిని నిర్మోహమాటంగా లోపలికి అనుమతించలేదు. శివుడు తనను లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న ఆ బాలుడిపై కోపం తెచ్చుకున్నారు. ఆ బాలుడు తన పుత్రుడని తెలియక శివుడు మరియు ఆయన అనుచరులైన ప్రమదగణాలకు మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. ఆ పోరాటంలో వినాయకుడు అపారమైన శక్తిని ప్రదర్శించిన చివరకు పరమశివుడు తన త్రిశూలంతో వినాయకుడి శిరస్సును ఖండించారు. లోపల నుండి వచ్చిన పార్వతీదేవి తన పుత్రుడు మరణించడం చూసి తీవ్రమైన దుఃఖంతో బాధపడింది. కోపంతో దుఃఖంతో ఉన్న పార్వతీదేవి తన సృష్టిలో అపారమైన శక్తిని ఉపయోగించి లోకాన్ని నాశనం చేయాలని సంకల్పించింది. దేవతలందరూ భయపడి శివుడు మరియు పార్వతీదేవిని శాంతించమని వేడుకున్నారు. పార్వతీదేవి యొక్క ఆవేదనను చూసిన శివుడు తన భార్యను శాంతింపజేయడానికి మరియు ఆమె పుత్రుడిని బతికించడానికి ఒక వరాన్ని ఇచ్చారు. శివుడు తన గణాలను పిలిచి ఉత్తర దిశలో ఎదురుగా కనిపించే మొదటి జీవి యొక్క తలను తీసుకురావాలని ఆజ్ఞాపించారు. ప్రథమ గణాలు ఉత్తర దిశలో ప్రయాణించి ఐరావతం యొక్క శిరస్సును తీసుకువచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను వినాయకుడి మొండానికి అమర్చి తన దివ్యశక్తితో అతనికి ప్రాణం పోశారు. ఈ విధంగా గజాననుడు జన్మించారు. శివుడు వినాయకుడిని తన సమస్త గణాలకు అధిపతిగా నియమించారు. అందుకే ఆయనను గణపతి అని పిలుస్తారు. శివుడు మరియు పార్వతీదేవి వినాయకుడికి అనేక వరాలు ఇచ్చారు. ఏదైనా శుభకార్యం లేదా పూజ ప్రారంభించే ముందు మొదట వినాయకుడిని పూజించాలని వరం ఇచ్చారు. ఆయన్ను పూజించకుండా ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఆటంకాలు కలుగుతాయని వరం ఇచ్చారు. ఈ వరం కారణంగానే వినాయకుడిని విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించేవాడు అని పిలుస్తారు. ఇదేనండి వినాయకుడి జననం స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.